నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 3వ బ్రాంచ్ను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గంగాధర ఎక్స్ రోడ్ మధురానగర్లో సెప్టెంబర్ 22, 2024 ఆదివారం రోజున ప్రారంభించినట్లు అసోసియేట్ చైర్మన్ గడ్డం విలేశ్రెడ్డి గారు తెలిపారు. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు ప్రారంభకులుగా విచ్చేసి బ్యాంకును ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ ఫమేలా సత్పతి గారు, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ గారు, ఆర్డీఓ మహేష్ గారితో పాటు కోఆపరేటివ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు మణుపు మోహన్ గారు, లక్ష్మణ్ రాజు గారు, ముక్కా భాస్కర్ గారు, మూల లక్ష్మీ రవీంద్రరెడ్డి గారు, బీరం ఆంజనేయులు గారు, రేగొండ సందీప్ గారు, విద్యాసాగర్ గారు, సమయుద్దీన్ గారు, మంగి రవీంద్ర గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతున్నారు. వారి మాటలు విందాం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. अयं मुहूर्तस्मुहूर्तोऽस्तु तदेव लग्नं सिद्धं देवताराणिनं तदेव विद्याभ्यवनं अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु స్థాపితమైంది. ఆ తదుపరి జగిత్యాల బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాము. ఇది 3వ బ్రాంచ్. మాకు దాదాపు 80 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. మా బ్యాంకు ఇప్పుడున్న బ్యాంకు 80 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. ఇంకా విస్తరణలో భాగంగా గంగాధరలో పెట్టడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే మినిస్టర్ గారి చేతుల మీద అయ్యేది. మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారిని ఆదేశం వరకు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. సమయం వల్ల ఎక్కువ మాట్లాడుతున్నాను. మోహన్ ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుందే కోరుతున్నాను. చేసి ప్రారంభించినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు మన బ్యాంక్ అధ్యక్షులు అడిషనల్ కలెక్టర్ గారికి, పాలకవర్గ సభ్యులకు అభినందనలు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేటువంటిది మనకు చాలా కాలంగా 1980లో ప్రారంభమైనప్పటికీ కూడా మన యొక్క సభ్యుల భాగస్వామ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు భాగస్వామ్యాన్ని బట్టి మనం ఇతోధికమైనటువంటి అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. సహకార రంగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన ప్రగతికి ఒక అవధి అనేటువంటిది ఉండదు, ఒక పరిమితి అనేటువంటిది ఉండదు. మీరందరూ కూడా ఇతోధికంగా మీ యొక్క డిపాజిట్లను ఇక్కడ
ఇక్కడ పొందుపరిచినట్టుంటే కనుక తద్వారా మనం అనేక మందికి మన ప్రాంతీయులకు అందరికీ కూడా మనం అప్పుల ద్వారా లోపల వాళ్ళకి అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. మనం అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంకు యొక్క ప్రత్యేకత ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు తమ సభ్యులందరినీ కూడా అభివృద్ధి చెందింపజేసేందుకు ప్రధానమైనటువంటి మనకు వనరు ఇది. కాబట్టి దీని అందరూ మీరు తహసీల్దార్ గారికి, పాత్రికేయ మిత్రులకి 24 కోట్ల ఫండ్ ఉంది, 47 కోట్లు అప్పులు ఇచ్చాము. ఎక్కువ మాత్రం రికవరీస్ గురించి కూడా పెద్ద దీనికి ప్రాబ్లం అనేది కూడా లేదు. చక్కగా సహకార రంగం కాబట్టి వాళ్ళు కూడా లోన్లు ఇస్తున్నారు. ఆ లోన్లు కూడా చక్కగా రికవరీ చేస్తున్నారు. అలాగే నూతన బ్రాంచ్ ఇక్కడ కూడా మీ అందరి సహకారంతో చక్కగా కరీంనగర్ బ్రాంచ్ లాగా ఇక్కడ కూడా మంచి లాభాపేక్షతోటి లాభంలతోటి నడవాలని అనుకుంటున్నాము. అలాగే మనకి తెలుసు సహకార రంగం అంటేనే అందరు మనుషులతోటి కలిసి చేయాల్సింది అన్నది. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ బ్రాంచ్ ని చక్కగా చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నూతన బ్రాంచ్ ని మన నియోజకవర్గం సెంటర్ పాయింట్ అయినటువంటి గంగాధర కేంద్రంలో ప్రారంభించడం చాలా సంతోషకరం. గత ఎన్నో దశాబ్దాల నుంచి ఈ అర్బన్ బ్యాంకు అనేక మంది వినియోగదారులకు తక్కువ రేట్లకే వడ్డీని ఇస్తూ చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. ఈ బ్రాంచ్ ప్రారంభించిన మీ అందరికీ కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గాలందరికీ, అధికారులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ అమ్మేల సత్పతి గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్ గారికి, జిల్లా డీసీఓ గారికి, ఈ నియోజకవర్గం నుంచి అనేక మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇటీవల కొత్తగా నియమితులైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వాళ్ళ పాలక వర్గానికి, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఈనాడు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మేడిపేట సత్తన్న గారికి, మరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, మరియు ఈ బ్యాంక్ చైర్మన్ లక్ష్మీ కిరణ్ గారికి, డీసీఓ గారికి, మరి నాతో వచ్చిన మేమందరం కూడా గౌరవ సభ్యులు కూడా మా ఆధ్వర్యంలో ఈ గంగాధరలో మరి ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం నిజంగా కొద్దిగా మాకు చాలా సంతోషకరం. మరి ఏదైతే ఈ గ్రామాల పరిధిలో ఉన్న, ఈ గంగాధర పరిధిలో ఉన్న గ్రామాలందరికీ కూడా సేవ చేయడానికి బ్యాంక్ ముందుకొస్తుంది. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్న మా ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవానికి చేసిన అన్నగారికి గౌరవనీయులు మేడి For more videos, for more updates, please subscribe DD News KNR. Assalamu alaikum, namaskaram, dhanyawad.